సీతమ్మ వారు లక్ష్మణుడు అంటే కనీసం బ్లడ్ రిలేషన్ అనో, సొంత తమ్ముడు కాబట్టి వచ్చారని అనుకోవచ్చు. భక్తి విషయంలో పరమ భక్తుడైన హనుమంతుల వారు గూడా వారితో ఉండడం, వారికి సేవ చేయడం గూడా మనకి చాలా, చాలా ఈ రోజుల్లో అయితే అసలు అలా అంత భక్తిని మనం చూడలేమండి. మరి హనుమంతుడి గారి గురించి మీ మాట. ఆయన దాసభక్తమ్మ. హ్మ్. ఇప్పుడు మనకి భక్తి అనేటటువంటిది నువ్వు అడిగావు కాబట్టి భక్తిలోనే చెబుతా. 9 రకాల భక్తులుంటాయి. హ్మ్. వాటిని నవవిధ భక్తులు అంటున్నారు అంటారు. హ్మ్. శ్రవణం, కీర్తనం, హ్మ్. విష్ణోః స్మరణం, హ్మ్. పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. హ్మ్. భగవంతుడి కథలు వినడమే హ్మ్. అది భక్తి. హ్మ్. కీర్తనం, కీర్తించటం. హ్మ్. అట్లా కీర్తించి తరించారు త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య వీళ్ళందరూ. విష్ణు స్మరణం, కేవలం స్మరణే చేస్తాడు, ఒక్కొక్కడు ఏమీ చేయలేడు. హ్మ్. ఇక రామనామ స్మరణే, ఏమి చేయలేడు, అంతకంటే శక్తి లేదు. హ్మ్. పాదసేవన, ఆయన పాదాలు సేవించినటువంటి వాడు. అర్చనం, పూజలు చేసేటటువంటి వాడు. హ్మ్. వందనం, నమస్కారమే చేస్తాడు, ఒకడు ఏమి చేతగాక. హ్మ్. దాస్యం, కొంతమంది దాసభక్తి ప్రకటిస్తారు. ఇప్పుడు ప్రకారం దాసభక్తి అంటే ఆ గుడి దేవాలయాలు శుభ్రం చేయటం, అక్కడ భక్తులకు తగినటువంటి వస్తువులు అవి కల్పించడం. దాస్యం, ఆత్మ సఖ్యం, సఖ్యభక్తితో తరించారు. అర్జునుడు, కృష్ణుడు స్నేహం, హ్మ్. సుగ్రీవుడు, రాముడు స్నేహం, హ్మ్. సఖ్యభక్తి. ఆత్మ నివేదనం, కొంతమంది ఉన్నారు, మీరాదేవి, వీళ్ళందరూ. హ్మ్. ఇందులో హనుమంతుడిది దాస్యభక్తి. హ్మ్. దాసుడు, రామదాసుడు ఆయన. హ్మ్. రాముడు ఏది చెబితే అది చేసేటటువంటి చెప్పడు కూడా రాముడు అసలు ఎక్కువ మాట్లాడు మితభాష. హ్మ్. ఆ మనసుని గ్రహించుకొని చేయటమే వీళ్ళందరూ. హ్మ్. అట్లా ఆ ఆంజనేయుడు పరమ భక్తుడయ్యి హ్మ్. మీరు అడిగింది ఏంటంటే సీత విషయంలో కదా. హ్మ్. హ్మ్. సీత మరి రాముడికి అంత పరమభక్తుడైనప్పుడు అసలు ఇక్కడ ఇంకొక విషయం చెబుతా. హ్మ్. అసలు సీతని రాముడి దగ్గరికి తీసుకురావడానికి ప్రధాన కారకుడు ఎవరు? హనుమంతుడే. హ్మ్. సీతను రావణాసురుడు తీసుకెళ్ళాడు. హ్మ్. వీళ్ళు ఋషిముఖ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు హనుమంతుడు వాళ్ళతో సుగ్రీవుడితో స్నేహం ఏర్పడింది. సరే, అక్కడ కొన్ని కారణాల వలన వాళ్ళని చంపి సుగ్రీవుడితో స్నేహం చేశాడు. ఆ సుగ్రీవుడు వానరులను పంపాడు, దక్షిణ దిక్కుకి హనుమంతుడిని పంపాడు. ఈ పంపేటప్పుడు హనుమంతుడికి సీత ఎట్లా ఉంటుందో తెలియదు, హ్మ్. ఎటు ఎవరు తీసుకెళ్లారో తెలియదు. హ్మ్. అటు దక్షిణ దిక్కెళ్ళారనేది అనుమానమే, హ్మ్. అటు అయ్యి ఉంటుందని. హ్మ్. జటాయువు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా హ్మ్. ఎట్లా ఉంటుందో తెలియదు, ఎటు వెళ్ళిందో తెలియదు, ఆమె కనపడితే ఏం మాట్లాడో తెలియదు, ఆ తీసుకెళ్ళిన వాడు ఎట్లా ఉంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఏ మార్గాన్ని అక్కడికి చేరాలో తెలియదు. అసలు ఏమీ తెలియని స్థితిలో ఒక కార్యభారాన్ని భుజాన వేసుకొని వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు ఇటు ఇటు వీళ్ళని పంపిద్దాం అనుకుంటామన్నప్పుడే సుగ్రీవుడు సాలోచనగా దక్షిణ దిక్కుకి హనుమంతుడు పంపుదామన్నాడు. ఎందుకంటే వాళ్ళకు ఒక అనుమానం, దక్షిణ దిక్కుకి సీత వెళ్ళుంటుంది కాబట్టి అటు సమర్థుడిని పంపితే సాధించుకోవచ్చు కదా. ఆ ఆలోచన గ్రహించే రాముడు అతనికి అంగుళీయకం కూడా ఇచ్చాడు. సాధిస్తాడు అని నమ్మకం ఉంది. హనుమంతుడికి చెప్పలా, నీకు సీత కనబడితే ఈ అంగుళీకి ఇవ్వమన్నాడు. అంటే హనుమంతుడు ఏమి బుద్ధిమతాం వరిష్టం. హనుమంతుడు బుద్ధిమంతుడు, చాలా గొప్ప బుద్ధిమంతుడు, ఆలోచనాపరుడు, సూక్ష్మగ్రాహ్యత గలవాడు. నాకే ఎందుకు ఇచ్చాడు ఇది, నాకెందుకు ఇచ్చాడు, నేను చూస్తాననేగా, చూడకపోతే నేనెందుకు, నేను, నా శక్తి ఏమిటి? అష్టసిద్ధులు ఉన్నాయి ఆయనకి. అష్టసిద్ధులు అంటే అణిమ, గరిమ, లఖిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసత్వం, వసిత్వం. అణిమ అణువులాగా అవుతుంది, గరిమ పెరిగిపోతాడు, లఘిమ తేలికైతాడు, మహిమ చూపిస్తాడు, ప్రాప్తి దాన్ని పొందుతాడు, ప్రాకామ్యం అవసరమైతే తనే లొంగిపోతాడు, ఈసత్వం తాను పెద్దదవుతాడు, లేకపోతే తనే లొంగిపోతాడు. ఇన్ని కలగాపులగంగా ఆయన దగ్గర ఇన్ని శక్తులు ఉండబట్టి అక్కడికి వెళ్ళాడు. లంకలోకి వెళ్ళిన తర్వాత ఈ రూపం అంతా లేదు, చిన్న పిల్లిగా మారి లోపలికి వెళ్ళాడు. సీతను చూశాడు తుంగపౌరుషం మీద నుంచి. ఆమె సీతని తెలియదు కదా, ఆమె సీతని తెలియదుగా. ఆ తర్వాత తెల్లవారుజామున రావణాసురుడు వచ్చి నీ రాముడు రాడు అంటున్నప్పుడు వీడెవడో రాముడు అంటున్నాడు, ఇక్కడెవరో ఒక స్త్రీ కూర్చొని విలపిస్తున్నది, ఓహో ఈవిడ సీత కావచ్చు అని అనుకున్నాడు. అనుకున్నప్పుడు కూడా ఇక వాడు వెళ్ళిపోయినాడు రావణాసురుడు. ఈమె ఏం చేసింది, ఇక రాముడు రాడు, నన్ను ఎవడు రక్షించేవాడు లేడు, ఇతను గడువు పెట్టాడు, ఒక 4 రోజుల్లో గనక నువ్వు నా మాట వినకపోతే, నన్ను వివాహం చేసుకోకపోతే ఖండాలుగా
నేను చేసుకొని వండుకొని తింటారని. ఇక ఈ మరణం కంటే నా మరణమే నాకు శరణ్యమని ఆ చీర కొంగు తీసి దానికి చుట్టుకోబోతున్నప్పుడు ఆంజనేయ ఇక స్వామి. అయోధ్య నగరాన్ని దశరథుడనే రాజు పాలిస్తున్నాడు అని రామకథ గానం చేస్తాడు. ఎప్పుడైతే అయోధ్య నగరం అనే మాట అక్కడ వినపడదో సీత సాలోచనగా చూసి ఒక సూక్ష్మ కోటి కనపడదు. ఇక ఈ కథాగానం అంతా చేశాడు. ఆ రాముడు పంపి అది చాలా పెద్ద కథ మొత్తం చెప్పాడు. ఆ రాముడు పంపిన వావిదూత హనుమంతుడిని నేనే రామదూతనని ఆ ముందు దూకుతాడు. అయినా నమ్మల ఇది ఒక రాక్షస మాయ అనుకో. ఆ తర్వాత ఇది రాక్షస మాయ కదా నువ్వు కాదు అంట. నేను కాకపోవటం ఏంటమ్మా నా రూపం చూడు ఎంత ఉందని చూపించాను. అప్పుడు నమ్మింది నువ్వు సముద్రం దాటి ఉంటావు. అయినా నమ్మకం కలగల. నువ్వు కనపడితే ఇవ్వమని రాముడు అంగుళీకిచ్చా. అప్పుడే ఆయన నేను నిన్ను తీసుకెళ్తారా అన్నాడు. నేను రాను, రాముడు రావాలి, రాక్షస సంహారం జరగాలి, ధర్మమే నిలబెట్టాలి, అప్పుడు నేను అటు వస్తా. నువ్వు ఇప్పుడు ఇంకో ప్రశ్న నీకు రావచ్చు, ఎవరికి? ఆంజనేయుడికి. ఆమె అంటుంది నువ్వు పరపురుషుని తాకను, ఇప్పుడు నేను భుజాల మీద పెట్టుకుంటే తీసుకెళ్తానంటున్నావు. నేను పరపురుషుని తాకను, రావణుడి తప్ప. మరి ఆ రోజు నిన్ను వాడు పట్టుకున్నాడుగా రావణాసురుడు అంటావు, అది నేను మూర్ఛాస్థితిలో ఉండంగా తీసుకొచ్చాడు. అప్పుడు నేను అపస్మారకంలో ఉన్నా. నాకు అసలు ఏ పురుషుడే పట్టుకున్నాడో స్త్రీయే పట్టుకున్నాడో తెలియదు. ఒక తెలిసేటటువంటి స్థితిలో ఉండి పరపురుషుడి స్పర్శ నేను ఎట్లా సహిస్తాను? రాను. గొప్ప